మీ కేస్‌లో అడ్వకేట్‌ని ఎలా చూజ్ చేసుకోవాలి? ఇది చాలా మందికి ఎదుర్కొంటున్నటువంటి సమస్య. వీళ్ళేంటంటే యూట్యూబ్‌లోనో, లేదంటే ఆన్‌లైన్‌లోనో రేటింగులు జూసి ఒక అడ్వకేట్ దగ్గరికెళ్తారు. అడ్వకేట్ చాలా బిజీగా ఉంటాడు. వీళ్ళకు టైం ఇవ్వడు. వీళ్ళు వెళ్లి అతన్ని కలవాలంటే చాలా టైం పడుతుంది. అలాగా ఎక్కువ టైం కలవడానికే ఎక్కువ టైం పట్టినటువంటి ఒక అడ్వకేటు మీ పిటిషన్‌ను తయారు చేయడానికి ఎంత టైం పడుతుందో ఒకసారి ఆలోచించండి. ఇదొకటి మీరు గమనించాల్సింది. రెండోది అడ్వకేట్‌ని ఎంచుకునేటప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది అడ్వకేట్స్ మీది వినడానికి ప్రయత్నాలు చెయ్యరు. మీరేం చెప్తున్నా నేను జూసుకుంటా, నేను జూసుకుంటా, నేనున్నాను గదా! మీకెందుకు నేను జూసుకుంటా, మీరు ఫీజు కట్టేసేయండి, మేము చేసేస్తామంటారు. ఇలాంటి అడ్వకేట్స్‌తో జాగ్రత్తగా ఉండాలి. ఇక మూడోది చాలామంది అడ్వకేట్సు ఏం జేస్తారంటే, వాళ్ళు పిటిషన్స్ తయారు జేసే విధానంలో కానీ, లేదంటే ఇంకొక విధానంలో కానీ కొంత తప్పులు జేస్తూ ఉంటారు. ఒక పిటిషన్ వెళ్ళిపోయి ఇంకో పిటిషన్‌లోనే తప్పులు చేయడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటిది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఇవన్నీ కాదు అంటే ఈ మధ్య కాలంలో నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక అడ్వకేట్‌నై ఉండి కూడా ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నా దగ్గరికి కొంతమంది ఎన్‌ఓసీతో చాలా ఎక్కువ ఈ మధ్య కాలంలో ఎన్‌ఓసీతో వస్తున్నారు. నేను తీసుకోవడానికి చాలా సందిగ్ధ పడుతున్నాను. ఎందుకంటే వీళ్ళు ఎన్‌ఓసీ తీసుకొని వస్తున్నటువంటి పెద్ద పెద్ద లీగల్ ఫార్మ్ నుంచి తెస్తున్నారు. అక్కడ వీళ్ళకు ఎలాంటి మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదని, టీవీలో మాత్రమే కనిపిస్తారు కానీ, మాకు ఎలాంటి న్యాయం చేయట్లేదని జెప్పేసి ఇలా చెప్తూ ఉన్నారు. కానీ దీన్ని నేను కన్సిడర్ జేయట్లేదు. అంటే వాళ్ళు టీవీలో కనిపిస్తారు. వాళ్ళు టీవీలో కనిపిస్తున్నది, టీవీలో చెప్తున్నది కూడా మీ గురించే కదా! మీకు లీగల్ నాలెడ్జ్ పెంచాలనే కదా! అని వాళ్ళతో వాదిస్తే వాళ్ళు ఆ విధంగా వినలేరు. సార్ నిజ స్వరూపం వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. వాళ్ళు కోర్టుకు రారు. వాళ్ళు టీవీలో మాత్రమే కనిపిస్తారు అని జెప్తున్నప్పుడు నేను చాలా మటుకు అబ్జెక్ట్ చేశాను. అలాంటివి చెప్పకూడదు. ఒక అడ్వకేట్ గురించి ఇంకొక అడ్వకేట్ దగ్గర చెప్పకూడదని జెప్పేసి. ఇవన్నీ మీరు ముందే చూసుకోండి. ఒక అడ్వకేట్ గురించి ఇంకొక అడ్వకేట్ దగ్గర చెప్పడం కూడా మంచిది కాదు. కాబట్టి ఒక అడ్వకేట్‌ని ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తతో వ్యవహరించాలి.